ప్రస్తుత ఆధునిక యుగంలో సమాజానికి దూరంగా కట్టు బానిసత్వంతో బతికిన తాను తన పిల్లల్ని ఆ నరకం నుంచి బయటపెట్టాలి అనుకుంది ఆ తల్లి. కనీసం తన పిల్లలన్నా మంచి జీవితాన్ని గడపాలంటే ముందుగా ఆ బానిస బతుకుల నుంచి బయటపడాలని భావించింది ఆమె. చివరకు తన ఇద్దరు అమ్మాయిలను స్కూల్లో చేర్పించింది ఆ తల్లి. బానిస బతుకులకు దూరంగా వెట్టి చాకిరికి దూరంగా బతుకుతున్న తన పిల్లలని చూసి తెగ మురిసిపోతుంది ఆ తల్లి. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని మోతీనగర్కు చెందిన మంజుల శ్రీనివాస్ దంపతులు క్వారీలో పడ్డ కష్టాలకు చెక్ పెట్టిన పోలీసులు వారిని 2019లో తెలంగాణ ప్రభుత్వానికి అప్పగించారు. బయటి ప్రపంచం అంటే ఏంటో తెలియని తమ తల్లిదండ్రులు తమను చదివించి బంగారు భవిష్యత్తు ఇవ్వాలి అని అనుకున్నారని, తాము చాలా అదృష్టవంతులమని అంటున్నారు అనూష, మంజుల. తమ భవిష్యత్తు గురించి తమ తల్లిదండ్రులు చేసిన గట్టి ప్రయత్నం వల్ల తాము బయటపడ్డామని, లేని పక్షంలో తాము కూడా బాండెడ్ లేబర్స్గా బతకాల్సిన పరిస్థితి వచ్చేది అంటున్నారు ఆ బాలికలు. నిజంగా ఈరోజు బాల కార్మిక దినోత్సవం సందర్భంగా అందరూ సంతోషించేటటువంటి విషయం అనే చెప్పాలి. ఎందుకంటే మహబూబ్ నగర్ జిల్లాలో ఉన్నటువంటి నందిని, అనూషాలు పూర్తి స్థాయిలో కొన్ని సంవత్సరాలుగా బానిసత్వంలో మగ్గిపోయారు. వారి కుటుంబం అంతా కూడా తమ పిల్లల భవిష్యత్తు అట్లా మారకూడదని చెప్పి వారి బానిస సంఖ్యలపై యుద్ధం చేశారు. వాళ్ళంతా కూడా చదువుల తల్లి ఒడివైపు చేరారు. 10వ తరగతి పాస్ అయి ఆ తరానికి ఆదర్శంగా నిలుస్తున్నారు. ప్రజెంట్ మనం వారి ఇంటి దగ్గర ఉన్నాము. చాలా బీద కుటుంబం, అంటే క్లియర్గా కూడా చూడొచ్చు. ఒక కవర్ను కప్పుకొని ఆ గుడిసెలో నివసిస్తున్నటువంటి ఇద్దరు కూడా ఈ తరానికి ఆదర్శంగా నిలుస్తున్నారు. ఎందుకంటే ఇద్దరు ఉన్నప్పటికీ ప్రతి విజయం కూడా ఒకరు ఇద్దరితోనే మొదలవుతుంది. ఆ ప్రతి 100 అడుగుల దూరం కూడా ఒకే అడుగుతో ప్రారంభమవుతుంది. ప్రస్తుతం అంతా అనూష, నందిని ఉన్నారు. వాళ్ళతో కూడా మాట్లాడదాం. చెప్పు అనూష, అసలు ఏం జరిగింది? ఈరోజు 10వ తరగతి పాస్ అయ్యారని చెప్పి కూడా పురుషాలు అందరూ మీ వైపు చూస్తున్నారు. ఎట్లా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా అనిపిస్తుంది సార్. మా అమ్మోళ్ళు అక్కడ కర్ణాటకలో పని చేస్తుండే. మమ్మల్ని తీసుకెళ్తుండే కానీ మమ్మల్ని వాళ్ళు వద్దని చెప్పిండ్రు. మేము మళ్ళీ షెడ్లో ఉండిపోయినాం. మళ్ళీ మా అమ్మోళ్ళకు చాలా కష్టపడ్డారు. అక్కడ రాయి కొడుతుండే, రాయి కొట్టకపోతే వాళ్ళు మమ్మల్ని హింసిస్తుండే. చాలా చాలా బాధగా ఉంటుండే. మా అమ్మోళ్ళని సార్ వాళ్ళందరూ అక్కడి నుంచి తీసుకొచ్చి మమ్మల్ని హాస్టల్ వేసిండ్రు. హాస్టల్ వేస్తే మాకు చాలా హ్యాపీగా ఉంది. మేము 10th పాస్ అయినాం. మాకు బుక్కులు లేకపోయినా, మాకు బట్టలు లేకపోయినా, మాకు బ్యాగ్ లేకపోయినా సార్ వాళ్ళందరూ ఇప్పించిండ్రు. మేము హ్యాపీగా చదువుకున్నాం, పాస్ అయినాం సార్. ఇంకా చదువుకోవాలని చదువుకుంటాం సార్. అంటే అప్పుడు చదువుకున్నారు, ఇప్పుడు చదువుకున్నారు, బయటి ప్రపంచంలోకి వచ్చారు కాబట్టి కాస్త తెలిసింది. అప్పుడు ఎట్లుండేది అక్కడ? మీ జీవితం ఎట్లుండేది? మేము బయటికి వెళ్ళనిచ్చేవారు కాదని చెప్తున్నారు. ఎట్లుండేది అక్కడ? అదైతే నిజం, కానీ మాకు బయటకి రానికపోతుండే. మేము మా అమ్మ వాళ్ళు కూడా చాలా బాధపడ్డారు మమ్మల్ని చూసి. మాకు సార్ వాళ్ళు హెల్ప్ చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. చదువుకునే కాడ మాకు ఒక క్యాంప్లో వేసిండ్రు. క్యాంప్లో చదువుకున్నాము. కొన్ని రోజులు ఏడ్చినాం, కానీ మళ్ళీ సంతోషంగా మా అమ్మ వాళ్ళు వచ్చిండ్రు, సార్ వాళ్ళు వచ్చిండ్రు. మాకు బట్టలు లేకపోతే బట్టలు ఇప్పించిండ్రు, అన్నీ ఇప్పించిండ్రు. చదువుకున్నాం. ఆ నుంచి మళ్ళీ వేరే హాస్టల్కి పోయినాం. భయం వేసింది. మా అమ్మ వాళ్ళు మమ్మల్ని చాలా దేవులాడిండ్రు, కానీ మేము కనపడలే. మేడం వాళ్ళు మేము మళ్ళీ హాస్టల్ నుంచి వెళ్ళిపోతామని చెప్పి మా మేడం వాళ్ళు అడ్రస్ చెప్పలేదు. మళ్ళీ మా అమ్మ వాళ్ళు ఏడ్చుకుంటూ వచ్చి మా పిల్లలు మాకు చూపించండి అని చెప్తే మళ్ళీ అడ్రస్ చూపించిండ్రు. అప్పుడు వచ్చిండ్రు. అప్పుడు మేము చాలా సంతోషం. మా అమ్మ వాళ్ళు వచ్చినాక మేము మా అమ్మ ఫేస్ చూసి వాళ్ళని సంతోషంగా చదువుకున్నాం. అప్పుడు అదేవిధంగా మనతో నందిని కూడా ఉన్నారు. నందిని, చెప్తల్లి, అంటే ఎట్లా అనిపించింది అప్పటి జీవితానికి ఇప్పటి జీవితానికి? చదువుకుంటే ఎట్లా ఉంటుంది? చదువుకుంటే బాగుంటుంది. అప్పుడు ఆడ అంత బాగుండేది కాదు. మేము ఇప్పుడు ఇక్కడ చదువుకున్నందుకు బాగా అనిపించింది. హాస్టల్లో ఉంటే కూడా మాకు బాగా అనిపిస్తుంది ఈడికి ఉండడం కన్నా. ఆడ మాకు ఇబ్బంది అనిపించిందని మా అమ్మ వాళ్ళు ఇంకా తీసుకొచ్చి మమ్మల్ని హాస్టల్లో వేసిండ్రు. హాస్టల్లో కూడా మాకు ఇబ్బంది అనిపించింది, సబ్బులు అవి లేకపోతే. ఇంకా సార్ వాళ్ళు, కృష్ణ సార్ వాళ్ళు, కొంతమంది మేడం వాళ్ళు మాకు అన్నీ ఇప్పించిండ్రు. బాగానే చదువుకున్నాము.
అప్పుడు మాకు స్కూల్ కూడా మాకు అంత లేకుండా ఉండే. అప్పుడు తింటుంటే బాగా అట్లే ఉంటుంటే కానీ స్కూల్ లేకుండా ఉండే. తర్వాత మమ్మల్ని మా అమ్మ వాళ్ళు ఇక్కడ తీసుకొచ్చి మా అవ్వ వాళ్ళ దగ్గర నుంచి చేర్పించిండ్రు. మేము హాస్టల్కి పోయినాము. అప్పుడు లాక్డౌన్లో కూడా ఇబ్బంది పడ్డాం. తర్వాత మామూలుగానే చదువుకొని పాస్ అయినాం సార్. అంటే మీ తల్లిదండ్రులు చాలా కష్టం పడ్డారని చెప్తున్నారు. ఎట్లాంటి కష్టాలు పడ్డారు? మీ చదువు కోసం వాళ్ళు ఎట్లా ముందుకు వెళ్ళారు? అంటే మాకు ఆధార్ కార్డులు ఏవీ లేకపోతుండే. ఆధార్ కార్డులు చేయాలని కూడా మాకు తెలియదు. సార్ వాళ్ళంతా చెప్తే మేము ఆధార్ కార్డులు చేయించుకున్నాము. ఇప్పుడు కూడా మాకు కులం ఆదాయం అవి కూడా లేకపోతే మా అమ్మ సార్ వీళ్ళని అడిగి అవన్నీ చేపిస్తుంది. మాకు అవి ఎట్లుంటే కూడా మాకు తెలియకపోతుంటే కానీ సార్ వాళ్ళు చెప్పంగా మాకు తెలిసింది. ఫస్ట్లో ఇప్పుడు కూడా మా చెల్లెల వాళ్ళకి ఆధార్ కార్డులు అవి సరిగ్గా లేవు. ఇంకా అప్పుడు అయితే మాకు మా డాడీ మా తమ్ముళ్ళు వాళ్ళు ఉంటుండే అక్కడ రాయకువారి దగ్గర. మేము వచ్చేసినాం. ఇంకా మా అమ్మ వాళ్ళు ఎందుకో తీసుకొచ్చి ఇక్కడ వదిలేసి వెళ్ళిపోయిండ్రు. కొన్ని రోజులు ఉన్నాము. తర్వాత తీసుకొచ్చి ఇక్కడ వదిలేస్తే మేము ఇక్కడనే ఉండిపోయినాం. హాస్టల్కి వదిలేసి మమ్మల్ని వాళ్ళు అక్కడే ఉండిపోయిండ్రు. తర్వాత మేము మాకేమైందో మాకు తెలియదు. మేము చిన్నగా ఉన్నాం అప్పుడు, అంత తెలియదు సార్. మరి ఇంత కష్టపడ్డ మీ తల్లిదండ్రులకు మీరేం చెప్పదలుచుకున్నారు? అంటే చదువుకున్నారు, మంచిగా 10వ తరగతి పాస్ అయ్యారు, మీలాంటి ఎంతోమంది పిల్లలకు ఆదర్శంగా నిలిచారు. మీ తల్లిదండ్రుల కష్టానికి మీరేం చెప్పదలుచుకున్నావు? అంటే బాగా చదువుకొని ఏదో ఒక జాబులు తెచ్చుకొని అందరికీ సాయం చేయాలని అనుకుంటున్నాను. చూస్తున్నాం మొత్తంగా అయితే కొన్నేళ్లుగా వారు పడుతున్నటువంటి కష్టాల నుంచి ఇప్పుడిప్పుడే బయటికి వస్తున్నారు. బానిస సంఖ్యలను తెంచుకొని పూర్తి స్థాయిలో బయటికి వచ్చినటువంటి ఆ కుటుంబానికి సంబంధించిన 2 పిల్లలు కూడా 10వ తరగతి పాస్ అయ్యారు. మంచిగా చదువుకొని అందరికీ ఆదర్శంగా నిలుస్తాం, వారి తల్లిదండ్రులు పడ్డ కష్టానికి ఖచ్చితంగా ఫలితాన్ని ఇస్తామని చెప్పి కూడా అనుష, నందినిలు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక ముఖ్యంగా బాల కార్మిక వ్యవస్థను నిర్మూలించడానికి పూర్తి స్థాయిలో ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. ఇదే క్రమంలో ప్రతి ఒక్క చోట కూడా ఇలాంటి పిల్లలు జీవితాలు నాశనం కాకుండా బయటికి రావాలి, చదువుల తల్లి ఒడిలో సేద తీరాలని చెప్పి కూడా మనమంతా కోరుకుందాం. ఇక 2020లో కర్ణాటక ప్రభుత్వం వీరికి బాండెడ్ లేబర్ సర్టిఫికేట్ను కూడా జారీ చేసింది. తెలంగాణ రాష్ట్రంలో 10వ తరగతి ఫలితాలు వెలువడినప్పుడు చాలా కుటుంబాలు సంబరాలు చేసుకున్నాయి. అయితే మహబూబ్ నగర్ జిల్లాకు చెందినటువంటి అనుష, నందిని పూర్తి స్థాయిలో వారికి ఇదొక ప్రత్యేకమైనటువంటి మైలురాయిగా మిగిలిపోయింది. వారి తరంలో మొట్టమొదటిసారి 10వ తరగతి పాస్ అయి ఆ తరానికే ఆదర్శమైనారు మహబూబ్ నగర్కి చెందినటువంటి నందిని, అనుష. ప్రస్తుతం మనం వారికి సంబంధించినటువంటి ఇంటి దగ్గర ఉన్నాము. విజువల్స్లో చాలా క్లియర్గా చూడొచ్చు. వీళ్ళదంతా కూడా చాలా బీద కుటుంబం. మొత్తంగా వీరికి సంబంధించినటువంటి తల్లిదండ్రులంతా కూడా ఒక క్వారీలో పనిచేస్తూ వాళ్ళు జీవనం సాగిస్తున్నటువంటి పరిస్థితి అక్కడ కనిపించేది. మొత్తంగా బాల కార్మికులుగా ఉన్న వారిని విముక్తులను చేయాలంటున్నటువంటి ప్రభుత్వం దృఢ సంకల్పంతో చాలా ఎన్జిఓలు పూర్తి స్థాయిలో ముందుకు వచ్చాయి. ఇదే క్రమంలో NAAC అనే ఒక సంస్థ ముందుకు రావడంతో పాటు ఎక్కడైతే వారు ఉన్నారో వారిని గుర్తించి వారికి చదువులు నేర్పి చదువుల వైపు ముందుకు చూపారు. విజువల్స్లో కనిపిస్తున్నటువంటి వీరిద్దరే నందిని, అనుష. వీరి కుటుంబం అంతా కూడా పూర్తి స్థాయిలో బానిసత్వం మధ్య మగ్గిపోయింది. క్వారీల్లో బందీ అయిపోయినటువంటి వారి తల్లిదండ్రుల జీవితాలు పూర్తిగా బయటి ప్రపంచానికి తెలియకుండా పోయాయి. కానీ తమ పిల్లల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారకూడదంటూ కూడా పూర్తిగా పిల్లల భవిష్యత్తు కోసం ఆ బానిస సంఖ్యలను తెంచాలని చెప్పి ముందుకు వెళ్ళారు తల్లిదండ్రులు. ఇదే క్రమంలో NAAC NGO వాళ్ళు కూడా దీన్ని పూర్తిస్థాయిలో గమనించారు. అక్కడికి వెళ్ళారు. పిల్లల్ని కూడా బయటికి తీసుకొచ్చి పూర్తిగా వాళ్ళని చదువుల వైపు మొగ్గు చూపుతున్నారు. ప్రస్తుతం మన దగ్గర NAACకి సంబంధించినటువంటి వారు ఉన్నారు. వారితో మాట్లాడడం. సార్, అసలు ఏం జరిగింది, ఏంటి సార్ ఇదంతా మొత్తం కూడా ఒక సినిమాను తలపించే విధంగా ఉంది. ఏం చెప్పదలుచుకున్నారు సార్? వీరి కుటుంబానికి సంబంధించి వీరితో పాటు ఒక 13 కుటుంబాలని మహబూబ్నగర్ చెందినటువంటి ఒక మధ్యవర్తి కర్ణాటక రాష్ట్రానికి తీసుకెళ్ళినారు సార్. కర్ణాటక రాష్ట్రం అనేటువంటి కోలార్ అనేటువంటి గనుల ప్రాంతంలో అక్కడ మీకు మంచి పని ఇస్తాం, మంచి భోజనం పెడతాం, మంచి జీతం ఇస్తాం, మీకు ఇక్కడ తరతరాల నుంచి కూడా ఇల్లు లేవు కాబట్టి మీకు అన్నీ కల్పిస్తామని చెప్పేసి ఆ వ్యక్తి వీళ్ళని తీసుకొని పోయినాడు సార్. తీసుకొని పోయిన తర్వాత ఓబట్ అనేటువంటి గ్రామంలో పెట్టి వీళ్ళని ఒక 5 సంవత్సరాల పాటు అదే గన్లో పనిచేయించినారు సార్. 5 సంవత్సరాల తర్వాత ఒక 6 నెలలు 7 నెలలు మంచిగా చూసుకున్నారు సార్ అక్కడ ఎవరైతే ఉన్నారో వ్యక్తి, వీళ్ళని తీసుకుపోయినటువంటి వ్యక్తి. ఆ తర్వాత నుంచి వీరికి కేవలం భోజనం మాత్రమే పెట్టి వీళ్ళకి జీతం ఇవ్వడం లేదు, నెల నెల పైసలు ఇవ్వడం లేదు, వీళ్ళు ఒక ప్రాంతానికి పోవడానికి కూడా అనుమతించలేదు.
కనీసం సినిమాకి వెళ్ళడానికి కానీ సంతకు పోయి సరుకులు తెచ్చుకుందామని కానీ ఎలాంటి వాటికి వీళ్ళని పంపించలేదు సార్. అలాంటి సందర్భంలో ఇక్కడ ఉన్నటువంటి అందులో ఉన్నటువంటి ఒక వ్యక్తి ఐజేఎం అనే ఒక సంస్థకు సమాచారం ఇవ్వడంతో ఆ సమాచారం తీసుకొని కర్ణాటక ప్రభుత్వం, అక్కడ ఉన్నటువంటి ఏహెచ్డి డిపార్ట్మెంటు, కార్మిక శాఖ డిపార్ట్మెంట్ వీళ్ళందరూ కూడా కలిసి అక్కడ ఉన్నటువంటి 13 కుటుంబాలను రెస్క్యూ చేసి మన తెలంగాణ రాష్ట్రానికి తీసుకురావడం జరిగింది సార్. తెలంగాణ రాష్ట్రానికి తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ వీళ్ళకు సొంత ఇండ్లు అంటూ లేవు సార్. తరతరాల నుంచి వీళ్ళందరూ సంచారం చేస్తారని చెప్పేసి ఎక్కడ కూడా వీళ్ళకి ఇండ్లు లేవు. ఇండ్లు లేని పరిస్థితుల్లో ఏం చేశారనంటే మన ఇక్కడ ఉన్నటువంటి మహబూబ్ నగర్లో ఉన్నటువంటి ఒక రైతు దాంట్లో గుడిసెలు వేసుకుని ఉన్నారు సార్. గుడిసెలు వేసుకుని ఉన్న సందర్భంలో ఏమైందనంటే ఇదే వర్షాలు పడేటువంటి సందర్భంలో ఆ రైతు ఏం చేసిందంటే వర్షాలు పడుతున్నాయి నేను దున్నుకోవాలని చెప్పేసి మీరు తక్షణమే కాల్ చేయాలని చెప్పారు. ఒక్క 10 రోజులన్న గడువు ఇవ్వమంటే గడువు ఇవ్వలేదు, వర్షం పడదని చెప్పేసి. ఆ సందర్భంలో ఏం చేసిన తీయలేదని చెప్పేసి రైతు వచ్చి గుడిసెలు మొత్తం పీకేసింది సార్. పీకేసిన తర్వాత అప్పుడున్న సందర్భంలో అందరూ కూడా రోడ్డు మీదకి వచ్చేసి మొత్తం మాకు ఇండ్లు లేవు ఏవి లేవు అని చెప్పేసి ఉన్న సందర్భంలో ఇక్కడ ఉన్న తహసీల్దార్ గారు ఏం చేశారంటే మీకు తాత్కాలికంగా మా రైల్వే స్టేషన్ పక్కన ఉన్నటువంటి మోతీ నగర్లో మీకు ఇస్తామని చెప్పేసి ఈ జాగా దగ్గరకు వచ్చిన తర్వాత వీరికి ఇప్పుడు ఉండడానికి శాశ్వత స్థలంగా ఇది ఇచ్చారు సార్. అయితే ఇక్కడ ఒక విషయాన్ని గమనించారు, ఎందుకంటే అట్లాంటి క్వారీలో అంటే సినిమాలో మాత్రమే అట్లాంటివి చూస్తుంటాం మనం. ఓవరాల్గా వాళ్ళ తల్లిదండ్రులు తీసుకున్నటువంటి ఒక 10,000 రూపాయల కోసం వారి జీవితాలను అన్నీ కూడా పనంగా పెట్టారు. మొత్తంగా ఇక్కడికి వచ్చినటువంటి ఈ 2 పిల్లలు కూడా ఈ తరానికి ఆదర్శం అంటున్నారు. అంటే వారి కుటుంబానికి సంబంధించి ఎక్కడ కూడా చిరునామా లేదంటారా? అసలు ఏం జరిగింది సార్? వాస్తవంగా సార్ వీళ్ళ కుటుంబాలలో అనుష నందిని కుటుంబానికి సంబంధించి వీళ్ళ అమ్మగారు కానీ నాన్నగారు కానీ ఈ కుటుంబంలో ఎవరు కూడా చదువుకోలేదు సార్. వీళ్ళ తరమే మొదటి తరం సార్. వీళ్ళ అమ్మా నాన్నలతో పాటు అక్కడే ఉండి వాళ్ళని తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ మా సంస్థ తరపున వీళ్ళిద్దరిని ఏం చేశామంటే వీళ్ళతో పాటు ఇంక మీద పిల్లలను కూడా ఇమీడియట్గా చందన్ నగర్లో ఉండే హైదరాబాద్లో చాంద్రాయనగుట్టలో ఉన్నటువంటి ఒక షెల్టర్లో వీళ్ళని అక్కడ వాళ్ళకి నివాసం కల్పించి అక్కడే అదే ఆ హోమ్లో ఉండి చదువుకునే ఏర్పాట్లు చేసినాం సార్. చదువుకునే ఏర్పాట్లు చేసిన తర్వాత వీళ్ళతో పాటు ఈ కుటుంబంలో తల్లిదండ్రులకు కూడా చదువు మీద ధ్యాస మళ్ళింది. చదువు లేకపోవడం వల్లనే మేము ఇన్ని కష్టాలు పడుతున్నాం, చదువు లేకపోతే మంచిది కాదు, మేమే ఇన్ని కష్టాలు పడ్డాం, మా పిల్లలు చదివించుకుంటామని సార్ చెప్పడంతో మేము తీసుకుపోయి అక్కడ జాయిన్ చేసినాం. వాళ్ళు కూడా దాన్ని ఉపయోగించుకుని మంచిగా చదువుకున్నారు. మొదటిసారిగా చాలా సంతోషం సార్. ఆ 2 పిల్లలు ఈ మొదటి తరంలో ఆ కుటుంబంలోనే కాకుండా ఇక్కడ ఉన్న మోతీ నగర్లో కూడా మొదటిసారి సార్ ఈ పిల్లలు. అంటే సరే, వాస్తవంగా ఏ సంవత్సరంలో వాళ్ళ తల్లిదండ్రులు అక్కడికి వెళ్ళారు, ఏ సంవత్సరంలో మీరు గుర్తుపెట్టారు వీళ్ళను? అంటే 2020లో వీళ్ళకి పవర్ ఆఫ్ పట్ట అంటే దానికి సంబంధించి వీళ్ళని విముక్తులు చేస్తున్నట్లు కూడా ప్రభుత్వం ఒక జారీ చేసింది అంటున్నారు. దాని మీద క్లారిటీ ఏంటి సార్? సార్ అయితే వాస్తవంగా ఏం జరిగింది సార్ అంటే 2018లో వీళ్ళు ఇక్కడికి వచ్చారు సార్. 2018లో కర్ణాటక ప్రభుత్వం వారిని ఇక్కడికి పంపించింది సార్. 2018కు ముందు దాదాపు ఒక 2013 సంవత్సరంలోనే మహబూబ్ నగర్ నుంచి కర్ణాటక వెళ్ళారు సార్. ఈ 13 కుటుంబాలు ఎవరైతే ఉన్నారో మహబూబ్ నగర్ నుంచి 2013 సంవత్సరంలోనే కర్ణాటక ప్రాంతానికి వెళ్ళారు సార్. అక్కడ వెళ్తున్న తర్వాత అక్కడి కర్ణాటక ప్రభుత్వం గుర్తించి వీళ్ళందరూ వెట్టి చాకిరీలో ఉన్నారు కాబట్టి ఈ వెట్టి చాకిరీ ఇట్లా చేయకూడదని చెప్పేసి అక్కడ ఉన్న కర్ణాటక ప్రభుత్వం 1976 వెట్టి చాకరీ వ్యవస్థ నిర్మూలన రద్దు చట్టం ప్రకారం వీళ్ళకు రిలీజ్ సర్టిఫికెట్లు ఇచ్చి మనకి ఇక్కడ పంపించింది సార్. అంటే ఒక్కటే సార్, అంటే వాస్తవంగా మీరు అక్కడికి వెళ్ళిన క్రమంలో మీ ఎన్జిఓ పేరు కూడా చెప్తున్నారు. ఒకవేళ అక్కడ నిజంగా ఇబ్బందులు ఎదురయ్యా వీళ్ళని తెచ్చేటప్పుడు? ఒకవైపు గవర్నమెంట్ ఏమో పూర్తిస్థాయిలో బాల కార్మిక వ్యవస్థను నిర్మూలించేందుకు నడుం బిగించింది, కానీ మీరు అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ సిచ్యువేషన్ ఎట్లా ఉండేది సార్? వాస్తవంగా జరిగింది సార్ అంటే వాస్తవంగా మీరు అన్నట్టు సినిమా కంటే కూడా ఇంకెక్కువ జరిగింది సార్. అక్కడ ఉన్నటువంటి పోలీస్ అధికారులు కనుక వాళ్ళు యాక్షన్ తీసుకోకపోతే ఆ రోజు ఈ వ్యాన్లో ఉన్నటువంటి ఈ 13 కుటుంబాలను కూడా తగలబెట్టడానికి అక్కడ ఉన్నటువంటి ఓబట్ గ్రామ సర్పంచ్ ఎవరైతే ఉన్నారో వెంకటరాములు అన్నటువంటి వ్యక్తి వీళ్ళందరూ కూడా మీరు ఎట్లా పోతారని చెప్పేసి వీళ్ళందరూ కూడా రౌండప్ చేసి ఆ వ్యాన్ పోలీసులు రెస్క్యూ చేసి వ్యాన్లో వీళ్ళందరిని ఎక్కించిన తర్వాత వ్యాన్ రాకుండా ఈ గ్రామం ఓబట్ గ్రామానికి సంబంధించిన వాళ్ళందరూ కూడా వీళ్ళని రౌండప్ చేసి సంపుతామని బెదిరించారు సార్. కానీ అక్కడ ఉన్నట్టు పోలీస్ అధికారి జిల్లా అధికారి ఎవరైతే ఉన్నారో తాను బలవంతం మీరు కనుక వాళ్ళని పోనీయకపోతే అట్లా చట్ట విరుద్ధంగా చేస్తున్నారు, మీరు చట్టానికి వ్యతిరేకంగా తీస్తే మీ మీద చర్యలు ఉంటాయని చెప్పేసి వాళ్ళందరినీ కూడా వీళ్ళందరినీ కూడా ఇక్కడ పంపించారు సార్.
అంటే ఇప్పుడు చూస్తున్నాం సార్, అంటే ఒక 13 కుటుంబాలను బయటికి తెచ్చారు. మీ సంస్థ పేరుతో పాటు భవిష్యత్తులో ఇట్లాంటి సమస్యలు మీ దృష్టికి వస్తే ఎట్లా రెస్పాండ్ కాబోతున్నారు? సరే, ఎన్జిఓ అయినప్పటికీ ప్రధానమైనటువంటి పాత్రను పోషించారు. వారి కుటుంబాల్లో జీవితాల్లో వెలుగులు నింపేటటువంటి పరిస్థితి, మీరు ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది. అంటే మీ సంస్థ పేరేంటి? మీ సంస్థ ఎప్పటి నుంచి ఈ కార్యక్రమాలు చేస్తుంది? సార్, మా సంస్థ పేరు వచ్చేసి నేషనల్ ఆదివాసీ సాలిడారిటీ కౌన్సిల్ సార్. మా సంస్థ ముఖ్యంగా చెంచులతో పాటు వెట్టి చాకిరికి సంబంధించి, అదేవిధంగా వలసలు పోయి ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళందరినీ కూడా గుర్తించినట్లయితే, మా దృష్టికి తీసుకొచ్చినట్లయితే, మా సంస్థ తరపున వాళ్ళకి ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి పథకాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వాళ్ళకి అంది వాళ్ళ అభివృద్ధి చెందేటట్టు చేస్తుంది సార్ మా సంస్థ. అంటే రేపే బాలకార్మిక వ్యవస్థకు సంబంధించి రేపు ఒక దినాన్ని కూడా ఘనంగా జరుపుకుంటారు. రేపు అనూష నందినలను ఓవరాల్గా చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది? సార్, చాలా సంతోషం సార్. ఎందుకంటే మాకు చాలా హ్యాపీగా ఉన్నది సార్. ఎందుకు అని అంటే, ఒక చిన్న పిల్లలు సార్, మేము తీసుకొచ్చి రెస్క్యూ చేసి వచ్చినప్పుడు వీళ్ళందరూ కూడా చిన్న పిల్లలు వీళ్ళు. అలాంటి వాళ్ళు ఈరోజు వచ్చి జనజీవన స్రవంతిలో కలిసి ముఖ్యంగా ఏదైతే సమాజానికి అవసరమో, వాళ్ళ జీవనానికి ఏదైతే అవసరమో ఆ విద్యను అభ్యసించి ఈరోజు 10వ తరగతిలో పాస్ కావడం అనేది మాకు చాలా సంతోషం సార్. మాకు ఇది చాలా సంతోషాన్ని ఇచ్చేటట్టు విషయం సార్. చూస్తున్నాం, ఇది ఓవరాల్గా ఎన్ఏఏసీ వాళ్ళు ఒక సినిమాను తలపించే విధంగా అక్కడ ఉన్నటువంటి కర్ణాటక ప్రాంతంలో ఒక రౌడీజంతో కూడుకున్నటువంటి ప్రాంతం నుండి ఆ పిల్లలను బయటికి తీసుకురావడం, వాళ్ళ తల్లిదండ్రులు కూడా తమ పిల్లల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారకూడదు, బానిస బతుకులు బతకకూడదు, చదువుల వైపు మొగ్గు చూపితే వారి జీవితాలు బాగుపడతాయని చెప్పి కూడా ఆలోచించినటువంటి పరిస్థితి అక్కడ కనిపిస్తుంది. నెక్స్ట్ అసలు ఆ పిల్లలు ఇక్కడికి వచ్చి చదువుకున్నారు, ఈ తరానికి ఆదర్శమయ్యారు. ఇక్కడ అనూష నందినికి సంబంధించి వాళ్ళు ఏమంటారో వారి మాటలో విందాం.